దోసకాయ చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ వేసుకోవాలండి. కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవి బాగా వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇవి వేగినాయండి, బాగా పక్కకు తీసుకోవాలి. దోస తీయాలండి. ఈ దోసకాయలనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, బాగా ముక్కలు పడుతుంది. కొద్దిగా చింతపండు అండి. ఇవి కూడా ఎగినాయండి, తీసి చల్లారి పెట్టుకోవాలండి. కొంచెం చల్లారి పెట్టానండి, ఇంకా బాగా చల్లగా అవ్వాలి. వేడిగా ఉన్నాయి. మిక్సీలో వేసానండి. జార్లో ఒక పచ్చిమిర్చి అండి. మనకి చింతపండు జాలకపోతే కొద్దిగా చింతపండు వాటర్ అండి. ఇది కొంచెం ఉప్పు సరిపోకపోతే కొద్దిగా అండి. ముక్కల్లో వేసాను కాబట్టి ఫస్ట్ చూసుకొని వేయాలండి. దోసకాయ చట్నీ రెడీ అయిందండి. దీనికి తాలింపు వేయాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చట్నీ రెడీ అయిందండి. ఈ తాలింపు వేసాను. ఇది చపాతీకి నంచుకుంటే బాగుంటుందండి. మనం చికెన్ కర్రీ చేసినప్పుడు ఆ పక్కన అన్నంలో కూడా కలుపుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. హెల్దీ చట్నీ అండి ఇది. ఇందులో ఎక్కువ ఉప్పులు, కారాలు, నూనెలు లేవండి. ఎగిచ్చింది కూడా ఉట్టి పెనం మీద ఎగిచ్చాను.